గురురాదిరణాదిశ్చ గురుః పరమదైవతం గురోః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. మానవ జీవితం వచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనకు వేదాలు, పురాణాలు, ఇతిహాసములు అనేకమైనటువంటి పూజా విధానములన్నింటినీ కూడా ఉపదేశించింది. వాటితో పాటుగా పితృకార్యాల గురించి కూడా వేదశాస్త్రాలు ఎన్నో రకాలైన విషయాలన్నీ కూడా చర్చించినాయి. ఆ విషయంలోకి వస్తే కనుక భాద్రపద మాసంలో వచ్చేటువంటి వాటి నుంచి ప్రారంభమై 15 రోజుల పాటు అమావాస్య పర్యంతం పితృదేవతలకు కేటాయించమని, పితృదేవతలకి మహా ఉత్సవమైనటువంటి నిధి కాబట్టి, ఆలయం కాబట్టి మహాలయం అన్నారు. ఈ 15 రోజుల పాటు పితృదేవతల అనుగ్రహం కలగటం కోసం అని చెప్పి ప్రతినిత్యము కూడా పితృదేవతలకు ఎవరైతే గతించారో వారికి సంకల్ప విధానంగా తిలతర్పణం చేసుకోవటం, 15 రోజులు ఒక్క రోజున సకృన్మహాలయం అని చెప్పి అందరి పితృదేవతలు, మన బంధువులు, స్నేహితులు, మిత్రులు, అత్తగారు, మామగారు, బావమరుదులు ఇటువంటి అందరినీ ఉద్దేశించి శ్రాద్ధం చేయాలి. దాన్ని సకృన్మహాలయ శ్రాద్ధం అంటారు. 4-5 భక్తులు మీ ఆచారం ప్రకారంగా 5 భక్తులు పిలిచి వాళ్ళకి భోజన పదార్థాలన్నీ కూడా పెట్టి దక్షిణ తాంబూలాలు తెచ్చి ఆ హోమాలు అవన్నీ చేసి పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు తృప్తి కలిగి పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు. పితృదేవతల ఆశీర్వచనం చేయట ఏం జరుగుతుంది అంటే దానికి వేదమే ఒక మాట చెప్పింది. ఆపూర్యాస్థామ పూరయత ప్రజయా చధనేన చ. పితృదేవతల అనుగ్రహం కలుగుతుందయ్యా. పితృదేవతలు అనుగ్రహించి మనల్ని ఎప్పుడూ కూడా ధనం చేత, సంతానం చేత పూర్ణవంతుల్ని చేస్తారు, పూర్తిగా సంపూర్ణంగా ఉంచేలా చేస్తారు అని వేదం చెప్పింది. దానికి ప్రతినిధిగా గరుడ పురాణంలో ఒక మాట ఉంది. పితా దదాతి సత్పుత్రాన్ బోధనాని పితామహ. తండ్రి యొక్క ఆశీర్వచనం చేత సత్పుత్రుడు కలుగుతారట. కలిగినటువంటి పుత్రుడికి సత్ప్రవర్తన కలుగుతుంది. తర్వాత పైన ఉండేటువంటి తాతగారి అనుగ్రహం చేత గోవులు, ధన సమృద్ధి కలుగుతుంది. ఆ తర్వాత మూడో ఆయన ఉంటారు కదా, ప్రపితామహాలు, ముత్తాతగారు, వారి అనుగ్రహం చేత మంచి ధనం కలుగుతుంది. 4వ తరం అయినటువంటి వృద్ధ ప్రపితామహులు అంటారు. ఆయన అనుగ్రహం చేత విపులమైనటువంటి అన్న సంపద కలుగుతుంది. అన్నం మనం తిని నలుగురికి పెట్టేటువంటి, అన్నదానం చేసేటువంటి యోగ్యత కలుగుతుంది. కాబట్టి పితృదేవతల అనుగ్రహం కలిగితే అంతకు మించినటువంటి అనుగ్రహం ఇంకోటి ఉండదు. దేవకార్యాదపి పితృకార్యాన్ని విశిష్యతే అని, దేవకా కార్యాల కంటే కూడా పితృకార్యాలు విశేషంగా చేయాలని శాస్త్రం చెప్పింది. కాబట్టి ముఖ్యమైనటువంటి 15 రోజుల పాటు పితృదేవతలకు చేయవలసినటువంటి తర్పణాది క్రమములు యథావిధిగా ఆచరించండి. సకృన్ మహాలయాన్ని ఆచరించండి. పితృదేవతలు ఉద్దేశించి ఎవరి శక్త్యానుసారంగా వాళ్ళు ఈ శ్రాద్ధకర్మని ఆచరించి పితృదేవతల అనుగ్రహాన్ని పొందగలరు. పితృదేవతలకి శ్రాద్ధం చేయాలి. అన్నశ్రాద్ధం చేయటం ఉత్తమం. అది చేయలేనటువంటి పక్షంలో ఆమశ్రాద్ధం అని చెప్పి పచ్చి పదార్థాలు ఇవ్వటం, హిరణ్య శ్రాద్ధం అని చెప్పి బంగారం పెట్టి చేయడం, అది కూడా అవన్నీ చేయలేనటువంటి స్థితి లేకపోతే కనుక శుభ్రంగా తర్పణం చేసుకోవడం, ఒక బ్రాహ్మడికైనా భోజనం పెట్టడం, వస్త్ర తాంబూలాలు ఇవ్వటం, స్వయం పాకం ఇవ్వటం, ఇవి చేయొచ్చు. ఇవి కూడా చేయలేమండి, కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే ఊరి చివరికి వెళ్ళి, మనం ఉన్నటువంటి ఊరు చివరికి వెళ్ళి దక్షిణం వైపు తిరిగి 2 చేతులు ఇట్ట పైకెత్తి, ఓ పితృదేవతలారా, నేను తినడానికి తిండి లేక నేనే బాధపడుతున్నాను, మీకు పెట్టేటువంటి స్థితిలో నేను లేను, కాబట్టి నన్ను క్షమించండి, నేనేం చేయలేకపోతున్నాను అని కనుక మనం కళ్ళమట్టు నీళ్లు పెట్టుకున్నట్లయితే ఈ కళ్ళమట్టు ఉన్నటువంటి నీళ్లే వాళ్ళకి ఆహారంగా వెళ్ళి, అయ్యయ్యో నా కుమారుడు ఇటువంటి బాధల్లో ఉన్నాడే, కాబట్టి వాడు చేయట్లేదు, వాడికి చేసేటువంటి శక్తి కావాలి అని చెప్పి వాళ్ళే ఆశీర్వదిస్తారు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి అట్లా అయినా ప్రయత్నపూర్వకంగా ఏదో రకంగా పితృదేవతల్ని ఆరాధన చేయాలి, అర్చన చేయాలి. అట్లాగే ధనవంతం అదాకారం, బాగా డబ్బుండి కూడా చేయలేకపోతే కనుక వాళ్ళ పితృదేవతలు, అయ్యయ్యో ఈయనటువంటి కుమారుణ్ణి కన్నానే ఈ కోడలు ఇటువంటి వచ్చిందే, మేము ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చాము, వాళ్ళని పెద్దవాళ్ళు చేయడానికి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డాము, ఇవన్నీ వాళ్ళు విస్మరించి మాకు చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మలు చేయటం లేదే అని చెప్పి చాలా బాధపడుతూ శాపం పెట్టి వెళ్ళిపోతారట. వీడు నిరర్థుడైపోగాక అని, ధనం లేనివాడైపోగాక అని. కాబట్టి పితృదేవతల శాపం కలిగితే అది సామాన్యంగా ఉండదు.
కాబట్టి ఆ శాపం కలగకుండా పితృదేవతల అనుగ్రహం కలిగితే కూడా దానికి మించిన అనుగ్రహం ఉండదు. కాబట్టి ఆ అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి మానవులు ప్రయత్నం చేయండి. స్వస్తి.